జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ బీజేపీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆత్మగౌరవం ఉన్న ఏ మాదిగ బిడ్డ కాంగ్రెస్ కు ఓటు వేయరని, ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీతోనే సాధ్యం, బీజేపీ గెలుపు మాదిగ గెలుపని అన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. అలాగే 10 ఏళ్ల రాష్ట్రానికి పాలించిన కేసీఆర్ అన్ని రంగాల్లో మాదిగలను ఘోరంగా అణిచివేసే ప్రయత్నం చేశాడన్నారు. మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను తీసుకున్న నరేంద్ర మోడీకి అండగా నిలబడాల్సిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందని అన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ని కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు దూమల గంగారాం, ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మరి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల కేంద్రంలో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు మోడీ గారికి అదేవిధంగా అరవిందనకు మద్దతుగా ఎంఆర్పీఎస్ వారి కార్యవర్గం మొత్తం కూడా వారి జిల్లా అధ్యక్షులు కూడా ఈరోజు మద్దతు పలికినారు బీజేపీ పార్టీకి. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు చెప్పిన విషయాల్లో అన్ని వాస్తవాలు, ఆ వాస్తవాలకు అనుగుణంగా మనందరం ముందుకు పోవాలా. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏ ఒక్క కులాలకు సంబంధించి కాదు, అన్ని కులాలకు సంబంధించింది. బీజేపీ అందరికీ న్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అందుకే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు బీజేపీ వైపు మళ్ళినారు. వారందరూ కూడా మనకు మద్దతు చేస్తున్నారు. ఈ మద్దతు సందర్భంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మల్లాపూర్ మండలంలో కూడా ఎంఆర్పీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా ఏదైతే దళితులు కానీ టోటల్గా అందరూ కూడా మొత్తంగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. జై హింద్, జై భారత్.